హై గైస్, ఈరోజు వీడియోలో ఈ అగైరో పోర్టబుల్ స్పాట్ క్లీనర్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఒక యూజ్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. ఒకవేళ కనుక మీరు బెడ్ మీద కూర్చొని ఫుడ్ తింటున్నప్పుడు దాని మీద స్ట్రెయిన్స్ పడిపోయి అనుకోండి, మీ అమ్మ మిమ్మల్ని ఎలా కొడద్దు ఒకసారి ఊహించుకోండి. ఆ ప్రాబ్లం మీరు సార్ట్అవుట్ చేయాలనుకుంటే ఈ స్పాట్ క్లీనర్ కంపల్సరీ యూజ్ చేయాలి. లైక్ సాసెస్ కట్ట పడిపోయినప్పుడు ఆ స్పాట్స్ని క్లీన్ చేయడానికి అయితే ఈ స్పాట్ క్లీనర్ అయితే యూజ్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లో ఈ స్పాట్ క్లీనర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ స్పాట్ క్లీనర్ చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు ట్యాంక్స్ అయితే ఉంటాయి. ఎంటైర్ డిజైన్ చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 12 kPa సక్షన్ పవర్ అయితే ఉంది. లైక్ ఇది వాక్యూమ్ చేస్తా క్లీన్ చేస్తుంది కాబట్టి 12 kPa సక్షన్ పవర్ అయితే ప్రొవైడ్ చేశారు. లాంగ్ హోస్ పైప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పైప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో ఉన్న మోటార్ అరౌండ్ 450 watts మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి ఫ్రెష్ వాటర్ ట్యాంక్, ఒకటి వేస్ట్ వాటర్ ట్యాంక్ అనమాట. ఫ్రెష్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి అరౌండ్ 1.8 లీటర్ వాటర్ కెపాసిటీ అయితే ఉంది. వేస్ట్ వాటర్ కెపాసిటీ వచ్చి అరౌండ్ 600 ml ఉంటుంది. 600 ml ఫిల్ అయిన తర్వాత మిషన్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఈ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ కి అరౌండ్ 3 meters పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్ లో మెయిన్ గా ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ లో మెయిన్ బ్రష్ అనమాట. ఇది స్టాండర్డ్ బ్రష్ అంటారు దీన్ని. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వెట్ వాక్యూమ్ చేయగలదు. లైక్ స్ట్రెయిన్ ని స్పాట్ ని చాలా ఈజీగా క్లీన్ చేస్తుందని మెన్షన్ చేశారనమాట. ఇది వచ్చి సెకండరీ బ్రష్ కింద ప్రొవైడ్ చేశారు. దీంతో డ్రై వాక్యూమ్ క్లీనింగ్ అయితే చేయొచ్చు. లైక్ మామూలు వాక్యూమ్ క్లీనర్ ఎలా వాడతాం అదే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఎంటైర్ మిషన్ కి ఈ చిన్న టూల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం దీన్ని యూజ్ చేసిన తర్వాత ఈ హోస్ పైప్ లో ఉన్న వేస్ట్ వాటర్ ని వేస్ట్ మడ్ ని క్లీన్ చేయడానికి ఈ సెల్ఫ్ క్లీనింగ్ బుష్ అయితే యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఉన్న ఈ 3 meter పవర్ కార్డ్ ని మేనేజ్ చేయడానికి పవర్ కార్డ్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట పవర్ కార్డ్ ని చుట్టుకోవడానికి. మెయిన్ మీ అందరికీ తెలుసు అగైరో నుంచి ఏ ప్రొడక్ట్ పర్చేస్ చేసినా 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మాన్యువల్. ఇప్పుడు ఈ అగైరో స్పాట్ క్లీనర్ ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 వాటర్ ట్యాంక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఏదైతే ఈ ఫ్రెష్ వాటర్ ట్యాంక్ ని మనం రిమూవ్ చేసి డౌన్ సైడ్ మనకు క్యాప్ ఉంటుంది అనమాట. ఆ క్యాప్ ని రిమూవ్ చేసినట్టయితే లోపల మనం వాటర్ అయితే ఫిల్ చేయాలి. ఏదైనా ఒక 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ అయితే ఫిల్ చేయండి. దాంతోపాటు ఏంటంటే లిక్విడ్ డిటర్జెంట్ అయితే పోయాలన్నమాట. అది ఆప్షనల్ అని చెప్పను, కంపల్సరీ పోస్తే ఇంకొంచెం ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. లిక్విడ్ డిటర్జెంట్ పోసిన తర్వాత మళ్ళీ క్యాప్ నార్మల్ గా క్లోజ్ చేసి ఈ కంటైనర్ అయితే దాని ప్లేస్ లో పెట్టండి. ఏదైతే ఈ వేస్ట్ వాటర్ ట్యాంక్ మనం ఎటువంటి వాటర్ ఫిల్లింగ్ అయితే చేయవసరం లేదు. ఎందుకంటే ఈ వాటర్ యూజ్ చేసి క్లీన్ చేసిన తర్వాత వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది అనమాట. ఏదైతే ఈ హోస్ పైప్ ఉందో ఈ హోస్ పైప్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ హోస్ పైప్ కి ఫ్రంట్ సైడ్ మనం అటాచ్మెంట్ పెట్టడానికి మనకి నార్మల్ స్టాండర్డ్ బ్రష్ అయితే ఉంది. చెప్పాను కదా వెట్ వాక్యూమ్ క్లీనర్ చేయడానికి యూజ్ అవుతుందని. సింపుల్ గా దీన్ని ఇందులో పెట్టేసి ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. మనం మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ బటన్ ని ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ స్ప్రే నాజిల్ ఉంటుంది అనమాట. ఆ నాజిల్ నుంచి అయితే మనకి ఈ వాటర్ అయితే స్ప్రే అవుతూ ఉంటుంది అండ్ ఈ పై నుంచి మనకి వాక్యూమింగ్ అయితే జరుగుతుంది అనమాట. లైక్ వాటర్ స్ప్రే చేస్తా వాక్యూమ్ చేస్తుంది, అప్పుడు స్పాట్స్ అనేవి ప్రాపర్గా క్లీన్ అయిపోతాయి. మీకు ఒకసారి వాటర్ ఎలా స్ప్రే చేస్తుందో చూపెడతాను చూడండి. చూసారా, చాలా హై ప్రెషర్ వాటర్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్పాట్ క్లీనర్ అయితే యూజ్ చేసి చూపెడతాను. మెయిన్ మా ఇంట్లో మ్యాట్రసెస్ మీద చాలా స్ట్రెయిన్స్ అయితే ఉంటాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రెయిన్ ఏంటంటే టమాటో సాస్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పెద్ద స్పాట్ అయితే ఉంది. ఈ స్పాట్ని అయితే ఈ స్పాట్ క్లీనర్తో అయితే క్లీన్ చేద్దాం. ఏం లైన్ కదా. సింపుల్ గా మనం స్టాండర్డ్ బ్రష్ పెట్టేసి స్పాట్ క్లీనర్ ఆన్ చేసి ఆ స్పాట్ దగ్గర పెట్టేసి మనం ఇలా క్లీన్ చేసినట్టయితే అక్కడ చూడండి ఒక 2 to 3 times మనం ఇలా రఫ్ చేసినందుకు అక్కడ ఆల్రెడీ ఆ స్ట్రెయిన్ అన్నది వీక్ అయిపోయింది. అలా ఒక 10-15 times చేసామంటే నార్మల్ అయిపోయింది. మీరు వీడియోలో చూడొచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్ గా రిమూవ్ చేస్తుంది. మీరు ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ అయితే చూడొచ్చు. స్పాట్స్ అనేవి చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్దాం ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఈ షర్ట్ మీద అయితే నేను ఏషియన్ పెయింట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నారు కదా, దీని మీద అయితే మనం ఇప్పుడు మాన్యువల్ గా పెయింట్ అప్లై చేస్తున్నాను. ఈ పెయింట్ ని క్లీన్ చేద్దాం లేదో చెక్ చేద్దాం. సేమ్ ఇదే విధంగా స్టాండర్డ్ బ్రష్ తో నేను ఇందాక మనం బెడ్ ని ఎలా క్లీన్ చేసాం మ్యాట్రసెస్ ని, అదే విధంగా దీన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ మ్యాట్రసెస్ లాగా ఒక 2 to 3 times మనం అన్నప్పుడే దాని స్ట్రెయిన్ అన్నది వీక్ అయిపోయింది. మీరు వీడియోలో చూడొచ్చు. ఈ షర్ట్ ఆఫ్టర్ బిఫోర్ లుక్ అయితే చూడండి ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో. బాక్స్ లోనే మనకి డ్రై వాక్యూమ్ క్లీనింగ్ సంబంధించిన బ్రష్ కూడా ఉందన్నమాట. దీంతో యూజ్ ఏంటంటే డ్రై వాక్యూమ్ చేయొచ్చు. ఈ పిల్లో మీద చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా డస్ట్ అయితే ఉంది. ఒకసారి ఈ బ్రష్ అయితే అటాచ్ చేసి మీకు దాని రిజల్ట్ అయితే చూపెడతాను చూడండి.
చూసారు కదా, ఒకసారి రఫ్ చేయగానే మనకు ఆ డిఫరెన్స్ ఎలా వచ్చిందో, ఒక లైన్ అంతా బ్లాక్ కలర్లోకి వస్తుంది. సేమ్ అదే విధంగా మొత్తం చేద్దాం. ఈ డ్రై వాక్యూమ్ క్లీనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ ఎక్కడంటే లైక్ పిండిలు గట్ట పడిపోయినప్పుడు క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. మనం మన థింగ్స్ ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మిషన్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టాలి. ఈ హోస్ పైప్ లో ఈ వేస్ట్ అనేది కలెక్ట్ అయి ఉంటుంది కదా, సింపుల్ గా మనకి వీళ్ళ బాక్స్ లోనే సెల్ఫ్ క్లీనింగ్ బ్రష్ అయితే ఇస్తారు. దాన్ని ఇక్కడ పెట్టేసి మనం ఈ బటన్ ప్రెస్ చేస్తాం అనుకోండి, ఈ వాటర్ ఇది అంతా క్లీన్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెస్. మొత్తం ఈ హోస్ పైప్ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇందులో మనకి వేస్ట్ వాటర్ అయితే ఉంటుంది అనమాట. ఆ వేస్ట్ వాటర్ ని మనం రిమూవ్ చేయాలి. సేమ్ పైన ఉన్న ట్రిగర్ ని ఓపెన్ చేసి వేస్ట్ వాటర్ ట్యాంక్ అయితే తీయాలి బయటికి. తీసిన తర్వాత మీరు అందులో చూసుకున్నట్టయితే ఎంత వేస్ట్ వాటర్ ఉందో, మనం కలెక్ట్ చేసిన వేస్ట్ వాటర్ అంతా అందులోకి వస్తుంది. జస్ట్ దాని బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ ని రిమూవ్ చేసి అందులో వేస్ట్ వాటర్ బయట పారబోసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడమే. సింపుల్ అనమాట. ఈజీ మెయింటెనెన్స్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్. మీకు ఈ అగారో పోర్టబుల్ స్పాట్ క్లీనర్ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలనుకున్నారంటే దీని అమెజాన్ పర్చేసింగ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కంపల్సరీ చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై బై.